అమ్మాయి వాళ్ళ ఫాదర్ రీసెంట్ గా చనిపోయారు. సో ఆయన చనిపోయినప్పటి నుంచి వాళ్ళ మదర్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆవిడ హెల్త్ ని ఇగ్నోర్ చేసేసి షుగర్స్ అన్ని కంట్రోల్ అంతా పాడైపోయి షీఈస్ గెటింగ్ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్. తను కూడా తన హెల్త్ ని చూసుకోవాలి కదా. మనము మన పిల్లలకి బర్డెన్ కాకూడదు. ఎప్పుడు 4 years అయింది మ్యారేజ్ అయ్యి, అంటే 34 years కి పెళ్లి చేసుకున్నారు. ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి వచ్చారు. ఎగ్ రిజర్వ్ అది ఏంటి అని చెక్ చేస్తే తనకి ఎగ్ రిజర్వ్ అంటే ఎగ్ క్వాంటిటీ చాలా చాలా తక్కువ ఉంది. సో ఇది చెప్పినప్పుడు ఆవిడ ఏమన్నారంటే, మేడం నా హస్బెండ్ ఏ రీజన్ దొరుకుతుందా నన్ను వదిలించుకోవడానికి, డివోర్స్ ఇచ్చేయడానికి అని చూస్తున్నారు. ఇప్పుడు నాకు పిల్లలు అవ్వరు అని తెలిస్తే మాత్రం నాకు ప్రాబ్లం అయిపోతుంది మేడం. చేయించుకోవడానికి అంత బాధ ఏంటబ్బా స్పర్మ్ టెస్ట్, నాకు అర్థం కాదు. అమ్మాయి ఏమో పాపం పెయిన్ఫుల్ టెస్ట్లు అన్ని చేయించుకుంటుంది. అబార్షన్ కావాలి అంటే హాస్పిటల్కి వెళ్ళాలి, కానీ పపాయాలు, పైనాపిల్స్, కొబ్బరి నీళ్లు తాగి ఇంట్లో కూర్చోవడం ఏంటండి? హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప హాసా, గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. నేను లాస్ట్ వీక్ ఓపీ వ్లాగ్ చేశాను కదా. అంటే ఓపీలో నన్ను మూవ్ చేసిన కొన్ని పేషెంట్ స్టోరీస్ కానీ లేదా ఏదైనా పర్టికులర్ ఇన్ఫర్మేషన్ నేను మీకు కన్వే చేయాలనుకున్నా సరే ఓపీ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను. సో ఓపీ వ్లాగ్ సిరీస్ లో దిస్ ఇస్ ద సెకండ్ వ్లాగ్. వీడియోస్ చేయడానికి అసలు టైం ఉండట్లేదు. ఎలా వీలైతే అలాగా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను ఇవాళ ఓపీ వ్లాగ్స్ లో 4 పేషెంట్ స్టోరీస్ చెప్తాను. 5th స్టోరీ నాదనమాట. సో చూడండి ఎండ్ వరకు. ఫస్ట్ది ఒక 50-year-old లేడీ వచ్చారు నా దగ్గరికి. తనని వాళ్ళ పాప తీసుకొచ్చారు. పాప తీసుకురావడానికి రీజన్ ఏంటంటే మదర్ కి ఫ్రీక్వెంట్ గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తున్నాయి. సో హిస్టరీ తీసుకుంటుంటే తెలిసింది ఏంటంటే మదర్ కి డయాబెటీస్ ఉంది, బట్ ఆ షుగర్స్ అనేవి కంట్రోల్లో లేవు. షుగర్స్ కంట్రోల్లో లేకపోతే చాలా ఫ్రీక్వెంట్ గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా తర్వాత అమ్మాయి చెప్తున్నది ఏంటంటే, అమ్మాయి వాళ్ళ ఫాదర్ రీసెంట్ గా చనిపోయారు. సో ఆయన చనిపోయినప్పటి నుంచి వాళ్ళ మదర్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సరిగ్గా టైంకి తినకపోవటము, ఏమీ వర్క్ చేయకపోవటము, అలా కూర్చుండటము, బయటకు వెళ్ళి వాక్ చెయ్యి అన్నా కూడా వెళ్ళకపోవటము, ఇవన్నీ చేసి ఆవిడ హెల్త్ ని ఇగ్నోర్ చేసేసి షుగర్స్ అన్ని కంట్రోల్ అంతా పాడైపోయి షీఈస్ గెటింగ్ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్. ఇందులో ఏముంది మేడం అనుకోవచ్చు మీరు. ఇందులో స్టోరీ ఏంటంటే, ఆ లేడీ అంటారు, నాకేం చేయబుద్ధి కావట్లేదమ్మా, నేను అనుకున్నా కూడా నేను మారలేకపోతున్నానమ్మా అంటారు మదర్. అమ్మాయి చెప్తున్నది ఏంటంటే, అమ్మాయి వైపు నుంచి ఆలోచిస్తే మనం, వాళ్ళ ఫాదర్ క్యాన్సర్ తో చనిపోయారంట. 1.5 years నుంచి నేను మా ఫాదర్ తో పడ్డాను మేడం. సరే నాన్న ఇప్పుడు లేరు, ఇప్పుడు అమ్మతో పడాల్సి వస్తోంది. ఎంత చెప్పినా కూడా ఆవిడ శ్రద్ధ తీసుకోవట్లేదు ఆవిడ హెల్త్ గురించి అని. ఓకే, ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మదర్స్ అందరికీ కూడాను ఎంతసేపు మీరు అంటే కొంతమంది ఓవర్ వర్క్ చేసేస్తూ ఉంటారు, టైంకి శ్రద్ధ తీసుకోరు, టైంకి తినరు, ఎక్సర్సైజ్ చేసుకోరు, ఏమి చేసుకోరు, ఫ్యామిలీకి లైఫ్ అంకితం చేసేస్తున్నాము అని అనుకుంటారు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుని మీ హెల్త్ని మీరు కేర్ఫుల్గా చూసుకుంటేనే మీరు మీ పిల్లలకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి మీ గురించి మీరు కొంత టైం తీసుకోండి. ఈ సిచ్యుయేషన్లో ఆ లేడీ తాలూకా సిచ్యుయేషన్ మనం అర్థం చేసుకోవచ్చు, బాధ అనిపించవచ్చు మనకి, కానీ తను కూడా తన హెల్త్ ని చూసుకోవాలి కదా. మనము మన పిల్లలకి బర్డెన్ కాకూడదు ఎప్పుడు. సో ఒకవేళ అలాంటి డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ వచ్చినా సరే మనం ఓవర్కమ్ అవ్వడానికి చూడాలి. మనం మన పిల్లలకి బర్డెన్ అవ్వకూడదు. నాకు పాప అనిపించింది ఆ అమ్మాయిని చూస్తే. ఎర్లీ 20s లో ఉంటాయి. ఎంత బాధ అనిపించిందో, ఎన్ని రోజులు నాన్నతో అయింది మేడం, ఇప్పుడు అమ్మతోనే అంటోంది. సో ఇవి నాన్నకున్న క్యాన్సర్ క్యూర్ చేసుకోలేకపోవచ్చు, కానీ ఇప్పుడున్న డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ నుంచి బయటకు రావడం అనేది పాసిబులే కదా. వాళ్ళ మదర్ తలుచుకుంటే అది అవుతుంది. సో మీరు హెల్దీగా ఉండుండొచ్చు. ఇట్స్ జస్ట్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ అనమాట. ఈ స్టోరీ నుంచి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, విమెన్ అందరికీ, మీరు ఏదో ఉదయం నుంచి రాత్రి దాకా ఇంట్లో పనిచేసేసి మేము నిస్వార్థంగా ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేసేస్తున్నాము అని అనుకోకండి. మీ హెల్త్ గురించి కూడా మీరు కేర్ తీసుకోండి. మీకేమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే వెళ్ళి డాక్టర్ని కలవండి. అదర్వైజ్ మనం మన పిల్లలకి బర్డెన్ అయిపోతాం ఏదో ఒక రోజు. అండ్ పేషెంట్ నెంబర్ 2, ఈవిడ ఒక 38-year-old ఆవిడ. హస్బెండ్ తో కాకుండా ఒక్కళ్ళే వచ్చారు ఓపీకి. 4 years అయింది మ్యారేజ్ అయ్యి, అంటే 34 years కి పెళ్లి చేసుకున్నారు. ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి వచ్చారు. ఎగ్ రిజర్వ్ అది ఏంటి అని చెక్ చేస్తే తనకి ఎగ్ రిజర్వ్ అంటే ఎగ్ క్వాంటిటీ చాలా చాలా తక్కువ ఉంది. 0.1 ఉంది AMH. తను న్యాచురల్ గా కన్సీవ్ అవ్వడం ఈజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఇది చెప్పినప్పుడు ఆవిడ ఏమన్నారంటే, మేడం నా హస్బెండ్ ఏ రీజన్ దొరుకుతుందా నన్ను వదిలించుకోవడానికి, డివోర్స్ ఇచ్చేయడానికి అని చూస్తున్నారు. ఇప్పుడు నాకు పిల్లలు అవ్వరు అని తెలిస్తే మాత్రం నాకు ప్రాబ్లం అయిపోతుంది మేడం అని చెప్తున్నారు. 34 years అంటే కొంచెం లేట్ మ్యారేజే కదా. అలాంటప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లలు అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇలాంటి సిమిలర్ సిచ్యుయేషన్స్ నేను చాలా సార్లు చూసాను పేషెంట్ విషయంలో. చాలా మంది లేట్ గా మ్యారేజ్ చేసుకుంటారు, పిల్లలు కావట్లేదని యాంగ్షియస్ ఫీల్ అయిపోతూ ఉంటారు. అది అర్థం చేసుకోవాలి కదా మనం, ప్రెగ్నెన్సీస్ రావచ్చు రాకపోవచ్చు అని. సో ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ గెటింగ్ మ్యారీడ్ లేట్, దయచేసి ఇలాంటి ఇష్యూస్ మీరు ఓపెన్ గా డిస్కస్ చేసుకోండి. చాలా మంది 40 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటారు, 37 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటారు, ప్రెగ్నెన్సీస్ రావట్లేదని ఏడ్ చేస్తూ వచ్చేస్తుంటారు. అక్కడ హస్బెండ్ కి కూడా ఈక్వల్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. ఆ వయసులో పెళ్లి చేసుకుంటున్నప్పుడు పిల్లలు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇలాంటివన్నీ డిస్కస్ చేసుకుని పెళ్లి చేసుకోండి. అదర్వైజ్
ఏంటంటే హ్యాపీగా ఉన్న లైఫ్ని ఇంకొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యుయేషన్లో మనల్ని మనం పెట్టుకుంటున్నట్టు. పెళ్లి కాకపోతే ఒక ప్రాబ్లం, బట్ పెళ్ళయ్యి ఇప్పుడు పిల్లలు లేరని అతను వదిలించుకోవడానికి ట్రై చేయటము, ఆ మెంటల్ ట్రామాతో ఆ మ్యారేజ్ లో ఉండడం కూడా ఇట్స్ డిఫికల్ట్. సో ఎవరెవరైతే లేట్ గా మ్యారేజ్ చేసుకున్నారో దయచేసి ఓపెన్ గా డిస్కస్ చేసుకొని దెన్ టేక్ డెసిషన్. అండ్ ఆల్సో పెళ్ళంటే పిల్లలే కాదు కదా, సో పిల్లల కోసమే అనుకుంటే గనక మీరు కొంచెం టెస్ట్లు చేసుకొని అప్పుడు పెళ్లి చేసుకోండి. ఇఫ్ అట్ ఆల్ యూర్ గెటింగ్ మ్యారీడ్ లేట్. లేదు ఒక మంచి కంపానియన్ కోసం, పార్ట్నర్ కోసం మ్యారేజ్ చేసుకుంటున్నాము అంటేనే గో హెడ్. అండ్ బిఫోర్ మ్యారేజ్ ఇవన్నీ డిస్కస్ చేసుకొని డిసైడ్ చేసుకోండి. చేసేసుకున్న తర్వాత మళ్ళీ బాధపడకండి. అంటే ఇది 35 ఏళ్ళకి, 37 ఏళ్ళకి, 38 ఏళ్ళకి, 40 ఏళ్ళకి, 42 ఏళ్ళకి, 45 ఏళ్ళకి ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ పిల్లలు కలగకపోవచ్చు కదా. కలగకపోవడం అన్న రిస్క్ డెఫినెట్ గా ఏజ్ పెరిగే కొద్దీ ఎక్కువ ఉంటుంది. సో అబ్బాయిలు చూస్తున్నట్టయితే హ్యావ్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. మీరు 40 ఏళ్ళకి పెళ్లి చేసేసుకున్న సంవత్సరాలు పిల్లలు కనేయాలి అని ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ సేమ్ విత్ విమెన్ ఆల్సో, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ అది ఓపెన్ గా డిస్కస్ చేసుకుని దెన్ మ్యారీ అ పర్సన్. థర్డ్ స్టోరీ వెరీ ఫన్నీ. ప్రతిసారి ఇలాంటి ఉంటాయి, ఏడవలేక నవ్వే స్టోరీస్ ఉంటాయి. అలాంటిది అనమాట ఇది. పాపం ఒక అమ్మాయి నా దగ్గర నుంచి ఒక 3 months నుంచి వస్తున్నట్టుంది. 3 months నుంచి ప్రెగ్నెన్సీకి మెడికేషన్స్ పెడుతున్నాను కానీ ప్రెగ్నెంట్ అవ్వట్లేదు తను. అదే హస్బెండ్ స్పర్మ్ టెస్ట్ ఏదమ్మా అంటే మేడం ఆయన చేయించుకోరు మేడం అని చెప్తుంది అనమాట. ఏమన్నాను దీన్ని, చేయించుకోవడానికి అంత బాధ ఏంటబ్బా స్పర్మ్ టెస్ట్, నాకు అర్థం కాదు. అమ్మాయి ఏమో పాపం పెయిన్ఫుల్ టెస్ట్లు అన్ని చేయించుకుంటుంది, బ్లడ్ వర్క్ చేయించుకుంటుంది, ఫెలోపియన్ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా టెస్ట్ చేయించుకుంటుంది, అన్ని అమ్మాయి చేయించుకుంటుంది. ఫాలికల్ స్టడీకి వస్తుంది. సింపుల్ స్పర్మ్ టెస్ట్ చేసుకోవడానికి ఏంటో మరి హస్బెండ్ కి బాధ నాకు అర్థం కాదు. అక్కడ కొంచెం చిరాకు వచ్చింది నాకు. తర్వాత చెప్పే స్టోరీ ఇంకా ఫన్నీ అనమాట. అదేంటంటే అబ్బాయికి సప్లిమెంట్స్ రాశాను నేను, జస్ట్ స్పర్మ్ క్వాలిటీ బాగుంటానికి. మేడం మీరు రాశారు కదా సప్లిమెంట్స్, అది కూడా మా అత్తయ్య గారు వేసుకొని ఇవ్వరు మేడం. నేను ఉంటే కనుక ఆవిడకి తెలియకుండా వేసుకొని తీసుకెళ్ళి ఇస్తే అతను వేసుకుంటారు, లేకపోతే వేసుకోరు. మా అత్తయ్య గారు వేసుకుని ఇవ్వరని. ఇక్కడ ఎవరు ఇడియట్? ఆ అత్త ఇడియట్, అబ్బాయి ఇడియట్, ఈ అమ్మాయి ఇడియట్, వాళ్ళిద్దరితో ఉంటున్నందుకు. ఇలా అంటున్నాను, రూడ్ గా మాట్లాడుతున్నా అనుకోవచ్చేమో మీరు, కానీ చిన్న పిల్లోడు కాదు కదా. వైఫ్ చేతిలో టాబ్లెట్ పెడితే వేసుకోవటం, అమ్మ వద్దంటే పక్కన పెట్టేయటం, వాట్ ఈస్ దిస్? వై షుడ్ యు గెట్ మ్యారీడ్? అలా ఉండాలనుకుంటే మీరు అబ్బాయిలు పెళ్లి చేసుకోకుండా ఉండిపోండి, అంతేగాని ఇంకొక అమ్మాయిని టార్చర్ చేయకండి. ఒక లైఫ్ లో డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి. ఒక ఎక్స్టెంట్ వరకు అమ్మ నాన్న చెప్పిందే వింటాం, ఆ తర్వాత మనకంటూ ఒక పర్సనాలిటీ డెవలప్ అవుతుంది కదా. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, మనకి ఏంటి కరెక్ట్ అనేది తెలియాలి. మన మీద ఇంకొక పర్సన్ డిపెండ్ అయ్యి మన లైఫ్ లోకి వచ్చినప్పుడు ఎంతసేపు అమ్మ చెప్తే వింటాను, అమ్మ చెప్తే టాబ్లెట్ వేసుకుంటా, అమ్మ చెప్తే స్పర్మ్ టెస్ట్ చేసుకుంటారు అంటే చాలా అసహ్యంగా ఉంటుంది వినడానికి. అసలు మీ వైఫ్ మీతో ఉంటుందంటే ఆవిడ చాలా గ్రేట్, ఆవిడ ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి. హౌ ఇన్సెన్సిటివ్ మెన్ కెన్ బి. మళ్ళీ బ్లేమ్ చేసేది అమ్మాయినే. అబ్బాయికి ఏమైనా ప్రాబ్లం ఉందో మనకు తెలియదు, కానీ అమ్మాయికి ప్రెగ్నెన్సీ మెడికేషన్ వాడుతుంది, ప్రెగ్నెన్సీ రావట్లేదు, పీరియడ్ వస్తుంది అంటే అమ్మాయిదే తప్పు. యాజ్ ఇఫ్ అసలు ప్రెగ్నెన్సీలో అబ్బాయి కాంట్రిబ్యూషన్ ఏవి లేనట్టు. అబార్షన్స్ కి కూడా 50% మెన్నే కారణం అవుతారు, 50% విమెన్ కారణం అవుతారు. పిల్లలు కలగకపోవడానికి కూడా 50% ఆడవాళ్ళు కారణం, 50% మగవాళ్ళు కారణం. ప్రధానికి అమ్మాయిని బ్లేమ్ చేయడం ఈజీ మీకు. ఇలాంటి మదర్స్ దయచేసి మీరు పెళ్లి చేయకండి, మీ అబ్బాయిలకి మీ దగ్గర ఉంచేసుకోండి చక్కగా. ఓకే, ఇంకొక అమ్మాయి లైఫ్ మాత్రం ఇబ్బంది పెట్టకండి. Arya is serving me coffee. Patient 4, ఈ అమ్మాయిది అగైన్ అనదర్ సాడ్ స్టోరీ అనాలా లేకపోతే ఐ డోంట్ నో. ఈ అమ్మాయి 22 years ఎంతో ఉంటాయి. దీనికి డిసెంబర్ లో ప్రెగ్నెంట్ అని తెలిసింది. ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి రాకుండా పపాయా జ్యూస్, పపాయా ఫ్రూట్ 20 రోజులు తిని కూర్చుంది. దెన్ కొంచెం బ్లీడింగ్ అయింది అని వదిలేసింది, అబౌట్ అయిపోయింది అనుకుంది. మళ్ళీ జాన్యురీలో పాపం హెవీ ఫ్లో స్టార్ట్ అయిపోయింది, చాలా పేల్ అయిపోయి వచ్చింది వాళ్ళ హాస్పిటల్ కి. చూస్తే ఇన్కంప్లీట్ అబార్షన్, బిట్స్ ఉండిపోయి పూర్తిగా అబార్ట్ అవ్వలేదు. అబార్షన్ కావాలి అంటే హాస్పిటల్ కి వెళ్ళాలి, కానీ పపాయాలు, పైనాపిల్స్, కొబ్బరి నీళ్లు తాగి ఇంట్లో కూర్చోవడం ఏంటండి? నిజంగా వాటితో వర్కౌట్ అయిపోతుంది అంటే కనుక అబార్షన్ పిల్స్ డిజైన్ అవ్వవు కదా. మీకు అలాగే కాంట్రసెప్షన్ కూడా ఏ క్యాలెండర్ మెథడ్ ఫాలో అయిపోతే ఇంకా బర్త్ కంట్రోల్ వచ్చేస్తుంది, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ రావు అనుకుంటే అక్కడికి ఆగిపోయేది కదా. సైన్స్ ఎందుకు ఇవాల్వ్ అయింది? బర్త్ కంట్రోల్ పిల్స్ ఎందుకు కనిపెట్టారు? అబార్షన్ పిల్ ఎందుకు కనిపెట్టారు? బికాస్ న్యాచురల్ మెథడ్స్ తో అది వర్కౌట్ అవ్వదు కాబట్టి. అలా కాకుండా మీరు ఇంకా మూర్ఖంగా అదే ఎవరో చెప్పింది వింటాము, డాక్టర్ని కన్సల్ట్ చేయము అనుకుంటే నష్టపోయేది మీరే, మేమైతే కాదు. ఇప్పుడు అది ఇన్ఫెక్షన్ డెవలప్ అయిపోయి సెప్సిస్ లోకి వెళ్ళిపోతే అమ్మాయి యుట్రస్ డ్యామేజ్ అయిపోతుంది, హెల్త్ పాడైపోతుంది, ప్రాణం పోయే వరకు వెళ్ళొచ్చు. ఇంత బ్లడ్ లాస్ లో అమ్మాయి ఎంత వీక్ అయిపోయింది. చాలా సార్లు షాక్ లోకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల. పపాయాలు, పైనాపిల్స్ తోటి, కొబ్బరి నీళ్ళతోటి అబార్షన్ అయిపోయేటట్టయితే ఫార్మసీలో మొత్తం పపాయా ర్యాక్సే ఉంటాయి, పిల్స్ ఉండవు. సో లాజిక్ యూజ్ చేయండి, అనవసరంగా ఎవరెవరో చెప్పినవి మోసపోకండి. ఓకే, ఇది 4th స్టోరీ. మీరు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీతో సఫర్ అవుతున్నట్టయితే మేమేమి జడ్జ్ చేయమండి, బట్ ఎర్లీగా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి, ఎర్లీగా డిటెక్ట్ చేసుకుని ఎర్లీగా రండి, స్కాన్స్ ఎర్లీగా చేయించుకోండి. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి భయపడకండి. వెళ్ళడానికి భయపడద్దన్నాను కదా అని 6వ నెలలో 7వ నెలలో తీరిక చూసుకోవడం కాదు. బీ రెస్పాన్సిబుల్. మేమేమి జడ్జ్ చేయము, మేమేమి తిట్టము, బట్ మీకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి.
ఎర్లీగా చూసుకోవాలి పీరియడ్ మిస్ అయితే అని. అది ఒక్కటి మీరు దయచేసి చేసి ఎర్లీగా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. వి వోంట్ షౌట్, వి వోంట్ జడ్జ్. మేము ఏదో అంటామని భయపడిపోయి మాత్రం ఇంట్లో ఉండి ప్రాబ్లమ్స్ పెంచుకో. ఇప్పుడు 5th స్టోరీ నా స్టోరీ కదా. ఈ మధ్య వర్క్ ఎక్కువైపోయి నా పర్సనల్ టైమ్, నా ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం చాలా తగ్గిపోయింది. నిన్న ఒక గృహప్రవేశంకి అటెండ్ అయ్యాను. మాదే హాస్పిటల్ కన్స్ట్రక్షన్. ఆ పూజ అయింది నిన్న. ఆ పూజ అయిన రోజు మామూలుగా నా దగ్గర గాజులు అవి ఏమీ ఉండవు. మా అమ్మ సడన్ గా ఇంటికి వెళ్ళకి గాజులు రెడీ చేస్తుంది. అది చూస్తే నాకు ఒక పేషెంట్ ఒరిస్సా నుంచో ఎక్కడి నుంచో వచ్చినప్పుడు మా దగ్గర స్పెషల్ ఇవి అని చెప్పి తెచ్చిన గాజులు అనమాట. అవి వేసుకుని వెళ్ళాను పూజకి. అండ్ ఇవాళ కట్టుకున్న చీర కూడాను ఒక పేషెంట్ ఇచ్చింది. సో మచ్ లవ్ ఐఎమ్ రిసీవింగ్ ఫ్రమ్ పేషెంట్స్. అసలు చాలా 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 ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ యువర్ లవ్. మనకు కూడా ఒక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అసలు స్పెసిఫిక్ గా కలవడం కోసం విజయవాడ నుంచి వచ్చారు. అంటే వేరే పని మీద వచ్చారు. అక్కడ నుంచి ఒక 1 day ఉండి నన్ను కలిసి వెళ్ళారు. మంచి చీర కూడా తీసుకొచ్చింది తను. అసలు నా కన్సల్టేషన్ కూడా కోసం రాలేదు తను. సో సెల్ఫ్లెస్, వెరీ గ్రేట్ఫుల్ టు యూ ఆల్. అంతే. ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి. గివ్ మీ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ద కమెంట్స్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.